ఇన్ఛార్జీలతోనూ ఆయన చర్చలు జరపనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ, రాష్ట్ర పార్టీ ముఖ్యులతో ఆయన మంతనాలు సాగించనున్నారు. రేపు సాయంత్రం నోవెటాలో కాంగ్రెస్ నేతల సమావేశం కానున్నారు. సాయంత్రం 6:30 గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నోవెటాల్కు రానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శిరీష, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏదైతే కేసీ వేణుగోపాల్ రేపు హైదరాబాద్ వస్తున్నారు. అయితే రేపు సాయంత్రం 6:30 గంటలకు హోటల్ నోవోటెల్లో ఈ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఏదైతే పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆ సమావేశం కానున్నారు. మరొక వైపు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సో ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి 3 పార్లమెంటు నియోజకవర్గాలు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్, వీటికి సంబంధించి అయితే ఖచ్చితంగా రేపు సమావేశంలో ఖచ్చితంగా తేల్చనున్నారు. అంటే ఇప్పటికే పలుమార్లు చర్చించినప్పటికీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా చర్చించినప్పటికి కూడా కొలిక్కి రాకపోవడం, అదేవిధంగా నేతల మధ్య సమాధానం, అదేవిధంగా తమకు కావాలంటూ కూడా నేతలు ఖమ్మం విషయానికి వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళు తమ కుటుంబ సభ్యులకు కావాలంటూ కూడా గట్టిగా పట్టుబడడం కూడా ఈ పదే కూడా ఈ వాయిదాకు కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా చర్చించి ఆ నేతల మధ్య సమన్వయం కుదిర్చి ఖచ్చితంగా ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కొలిక్కి తీసుకురావడంతో పాటు ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా దీనిలో భాగంగానే కూడా ఏదైతే 14 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జిగా వేసిన పరిస్థితి, అదేవిధంగా నేతల్ని వేసిన పరిస్థితి. అయితే ఈ 14 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు కూడా ఇటు కేసీ వేణుగోపాల్ సమావేశం అవుతారు. ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాలు ఏవైతున్నాయో ఆ పార్లమెంటు పరిధిలోని ప్రచారాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అంటే ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అదేవిధంగా కేంద్ర మేనిఫెస్టో అంటే కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో కూడా విడుదల చేసింది పాంచనాయ పేరుతో. సో అది ఏ విధంగా తీసుకెళ్తున్నారు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన 6 గ్యారెంటీల అమల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఎలాంటి స్పందన ఉంది అనే అంశాలు కూడా ప్రధానంగా ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. అదేవిధంగా ఈ భాగంలో కూడా ఖచ్చితంగా రేపు అంటే 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలని కూడా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ భేటీ హైదరాబాద్ లో అనేది హోటల్ నోవోటెల్లో కేసీ వేణుగోపాల్ సమావేశం కావడం కాంగ్రెస్ నేతలతో అనేది కూడా ప్రధానంగా ఇది అంటే ఖచ్చితంగా కొలిక్కి తీసుకురావడానికి కూడా భావించవచ్చు. దీనికి ఈ భేటీకి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ అభ్యర్థుల విషయంలో, పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కు సంబంధించి అంటే కేంద్ర సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర అధినాయకత్వమే ఆ డిసిషన్ తీసుకుంటుంది ఆ అభ్యర్థుల ఎంపిక విషయంలో. కానీ అది ఢిల్లీలో జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి హైదరాబాద్ లో కేసీ వేణుగోపాల్ వచ్చి, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చి నేతలతో సమావేశమై ఫైనల్ చేయడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకునే అంశం అని కూడా చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా రేపు అయితే ఈ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి సీరియస్ గా చర్చించి నేతల మధ్య సమన్వయం కుదిర్చి ఖచ్చితంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెప్పాలి. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.